భయపడేవాళ్ళు చేతకానాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కోర్టుకి వెళ్తారు. నీ కొడుకుని మేమే చనిపోవాలి నీకు తెలుసు, అయినా మేము ఇక్కడ నిలబడ్డాం. అది మా దమ్ము. మరి నీ దమ్ము ఎంత? ఇప్పుడు ధర్మం నీ వెంపుందా మా ఎంపుందా? తేలాలంటే మీ ఎంపిన తలకాయలు తెగుతాయి, మా ఎంపిన తలకాయలు తెగుతాయి. తలకాయలు లెక్కన బట్టే ధర్మం. నా కొడుకు చచ్చిపోయినందుకున్న బాధ కంటే 10 మందిలో నిన్ను తన్నాడు చూడు, ఆడే మగాడు. ఆడి మగతనం ఎవడికి రా వస్తది. ఆడు సచ్చినా నీ కొడుకుని ఇంట్లో బతికున్నా పెద్ద తేడా లేదు. కానీ ఇదిగో దీనమ్మ గుండె, దీంతో చెప్తున్నా. ఇప్పుడు సెంటర్ కొచ్చావు, ఇక రోడ్డు మీదకి తీసుకొస్తున్నా కొడక. నోటికేదొస్తే అది వాగడము, దిగజారుడు పనులు చేయడమే రాజకీయం అనుకుంటే ఆ పని ఇప్పుడు చేసేటోళ్ళవరా. కానీ అన్నంతో పాటు అధికారం కూడా అలవాటైన వాళ్ళం కాబట్టి ఆలోచిస్తున్నావు. అధికారం పోరంబోక 15 సంవత్సరాల నుంచి నా దెబ్బకి జనం దెబ్బకి దానికి దూరమయ్యే కదా అన్నం కూడా సహిత